వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కమ్మవారికి అండగా జగన్. అవును, మీరు వింటుంది నిజమే. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం సాధించి ఆర్థికంగా బలంగా నిలబడ్డ రెండు ప్రధాన సామాజిక వర్గాలు కమ్మారెడ్డి. ఈ రెండు సామాజిక వర్గాలే ఎన్నికలప్పుడు నువ్వా నేను అంటూ రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తాయి. సో మిగతా వర్గాలందరూ కూడా వారి పక్కన కొంతమంది, వీరి పక్కన కొంతమంది చేరాల్సిందే, కానీ సొంతంగా వారు రాజ్యాధికారం సాధించేటువంటి ఒక ఆలోచన, ఆ పరిస్థితులు అయితే మిగతా వర్గాలకి ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో మరి చాలా దూరంగానే ఆ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చారు. అక్కడ మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, గతంలో ఎవరైతే నాగమల్లేశ్వరం అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, మరి ఆయన చావుకి ఈ కూటమి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చారు, ధ్వజమెత్తారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం మరి ఆయన బెట్టింగ్లు వేశారు. నాగమల్లేశ్వరరావు గారు మరి అప్పులోలు ఇంటి మీదకి వచ్చి ఒత్తిడి చేసినటువంటి ఆ తరుణంలో ఆయన్ని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ బ్రదర్ ఇంటికి పంపించారు. సో వాళ్ళ బ్రదర్ ఇంట్లో మరి ఆయన ఏదో అవమానకరంగా మాట్లాడటం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి మరి సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి శాసనసభ్యులు ఆయన చెప్తా ఉన్నారు బహిరంగంగానే. సరే, ఆ ఎపిసోడ్ పక్కన పెడితే మరి నాగమల్లేశ్వర గారు విగ్రహావిష్కరణకు వచ్చారు, విగ్రహావిష్కరణ చేశారు. మరి ఆయన ఆ టూర్లో ఒక రణరంగానే టూర్ తలపించింది. సో మొత్తానికైతే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సామాజిక వర్గాల గురించి మాట్లాడారు. మరి కమ్మ సామాజిక వర్గం అంటే ఓన్లీ తెలుగుదేశంలోనే ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మవాళ్ళు ఉండటానికి అర్హులు కారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ధ్వజమెత్తారు. కమ్మవారిని అంటే మేము కూడా ప్రేమగా, ఆప్యాయతగా, అభిమానంగా చూసుకుంటున్నాము మా పార్టీ మేము కూడా అని చెప్పేసి ఆయన యొక్క ప్రధానమైన ముఖ్య ఉద్దేశం. సో అందుకనే తమ పార్టీలో కమ్మవారు ఎవరన్నా ఉంటే వారిని వేధింపులకు గురి చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా పోలీసుల చేత కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే మరి సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి నాగమల్లేశ్వరం అనేటువంటి కార్యకర్తను కూడా ఆ విధంగా వేధిస్తే ఆయన చనిపోయాడని చెప్పారు. సరే, ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది మరి అది పోలీసులు తేల్చాలి, చట్టాలు తేల్చాలి. ఆ అంశం మనం పక్కన పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుండి కమ్మ సామాజిక వర్గం మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అంటే, కమ్మ సామాజిక వర్గాన్ని 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అణిచివేసినటువంటి మాట వాస్తవం కాదా? నిజంగా కమ్మ సామాజిక వర్గం మీద అంత ప్రేమ ఉంటే వారిని నాశనం చేయాలనేటువంటి దురుద్దేశం మీకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి రెండవసారి ఎందుకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు? సరే, మొదటిసారి అంటే మీ మంత్రివర్గంలో కొడాల నాని గారికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా మీరు అవకాశం కల్పించారు. సరే, ఆయన మీరు కోరినట్లుగానే ప్రత్యర్థుల్ని అమ్మనా బూతులు తిట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేసిన మాట వాస్తవం. సరే, అయితే మరి ఎందుకు రెండోసారి మీరు మంత్రివర్గం మళ్ళీ కొత్తగా పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్న క్రమంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవ్వరికీ కూడా మీరు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే ఏంటి మీ ఆలోచన ఏంటి? సరే, కొడాల నాని గారినైనా కంటిన్యూ చేయొచ్చుగా, ఆ సామాజిక వర్గం మీద మీకు అంత ప్రేమ ఉంటే. లేకపోతే అబ్బాయి చౌదరి గారు ఉన్నారు దెందులూరు నుంచి, వారిని కంటిన్యూ చేయొచ్చుగా. లేకపోతే తలసల రఘురాం గారు ఉన్నారు, పోనీ వారికి ఇవ్వచ్చు కదా మంత్రి పదవి. సో ఇలా ఎంతోమంది ఉన్నారు మీ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు మీరు వారందరూ కూడా మంత్రి పదవులు, కనీసం వారిలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు? అంటే మీరు కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయాలనేటువంటి దురుద్దేశం మీకు లేకపోతే ఎందుకు ఆ వర్గానికి మంత్రి పదవులు కేటాయించలేదు? ఎందుకు మరి రెడ్లకు కేటాయించారు? ఎందుకు మరి కాపులకు కేటాయించారు? ఎందుకు మరి బీసీలకి, మైనార్టీలకు కేటాయించారు? అంటే కమ్మ సామాజిక వర్గం వారు చేసిన తప్పేంటి? వారు చేసిన పాపం ఏంటి? ఒక 50 సంవత్సరాలను తీసుకుంటే ఆ సామాజిక వర్గం వారు క్యాబినెట్లో లేకుండా ఉన్న పరిస్థితి ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకుందాం, ఎప్పుడు ఆ సామాజిక వర్గం వారు క్యాబినెట్లో లేకుండా ఉన్న పరిస్థితి ఉంది? మరి ఎందుకు మీరు ఆ సామాజిక వర్గం వారిని ఆ స్థాయిలో అనగదొక్కారు? ఎందుకు మీరు ఆ సామాజిక వర్గం వారికి మంత్రి పదవి ఇవ్వలేదు? సో ఫస్ట్ టైం మీరు కొడాల నాని గారికి ఇచ్చారు, మరి ఆయన కంటిన్యూ చేయొచ్చు కదా. లేకపోతే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. పోనీ మరి మీ పార్టీ కండవా కప్పుకున్నటువంటి దేవినేని అవినేష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. సో మరి ఎంతమంది ఉన్నారు? కర్ణం బలరాం గారు కూడా మరి మీ పార్టీలో అన్అఫిషియల్గా కొనసాగారు కదా. చివరిలో మరి ఆయనకి టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయించారు కదా, ఆయన పోటీ చేయించారు కర్ణం బలరాం గారిని. మరి కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారిని పోటీ చేయించారు. అదేవిధంగా దేవినేని అవినాష్ గారిని పోటీ చేయించారు. మరి ఇక చాలామంది కమ్మ సామాజిక వర్గం నుంచి మీ పార్టీలు చాలామంది పోటీ చేశారు కదా, తెలుగుదేశంలో గెలిచి మీ దగ్గర జాయిన్ అయ్యి. మరి వాళ్ళకైనా మరి చివరిలో 1 సంవత్సరం అని ఇవ్వచ్చు కదా.
అంటే మీరు కేవలం ఆ సామాజిక వర్గాన్ని అనగదొక్కాలి, నాశనం చేయాలనే కుట్ర లేకపోతే ఎందుకు మీరు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు వారందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది చిన్న ఒక లాజిక్ అనమాట. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మరి మంచిగానే మంత్రులుగా అవకాశం ఇచ్చారు కదా. మరి మిగతా సామాజిక వర్గాల వారికి ఎంతమందికి మంత్రులు ఇచ్చారో మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళకి కూడా అదేవిధంగా మంత్రి పదవులు ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు కమ్మవారికి ఎందుకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు రెండోసారి? మొదటిసారి ఓన్లీ ఒక కొడాల నాని గారికే ఇచ్చారు. ఎందుకని ఆ సామాజిక వర్గం వాళ్ళకి మంత్రి పదవులు మీరు ఎందుకు ఇవ్వలేదు? వారి మీద అంత ప్రేమ ఉంటే మరి మీకోసం దేవినేని అవినాష్ గారు మరి ఆ పార్టీని వదిలేసేసి మీకోసం వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే వాళ్ళ అనుచరులు ధ్వజమెత్తారు కదా ఆ రోజు. మీకోసమే కదా వల్లభనేని వంశీ గారు భువనేశ్వర్ గారిని కూడా తిట్టి అందరితోటి వాళ్ళ కులం వారితో తిట్లు తిని చివరికి మొన్న జైలు పాలయ్యి నాన్నకి ఇబ్బందులు పడ్డాడు. మీకోసమే కదా కొడాల నాని గారు ఆ విధంగా తిట్లు తింది. మీకోసమే కదా అంత పెద్ద కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు ప్రకాశం జిల్లాలో టైగర్గా పిలువబడినటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు సైతం కూడా మీ పార్టీలోకి వచ్చాడు. మరి అలాంటప్పుడు వీళ్ళందరిని ఎందుకు మర్చిపోయారు మీరు? మీకోసమే కదా ఎన్ఆర్ఐ ఉన్న అబ్బాయి చౌదరి గారు దెందులూరు నుంచి వచ్చి పోటీ చేశారు. మీకోసమే కదా తలసల రఘురాం లాంటి వాళ్ళు మీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకని ఆ సామాజిక వర్గం వారికి మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే మీకు ప్రేమ లేకనేగా ఆ వర్గం మీద. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి అన్ని కులాలకి సమానంగా అవకాశం వస్తుందిగా, రెడ్లకు కూడా మంచిగానే అందరితో పాటు సమానంగానే మంత్రివర్గంలో అందరికీ స్థానం లభించిందిగా. సో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కమ్మ సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఒక ద్వేషమో లేకపోతే ఈర్ష్యనో అసూయనో అనేదానికి ఈ ఎపిసోడే అర్థం పడుతుంది. ఎందుకంటే ఆయన మీద ప్రేమ ఉంటే మరి ఖచ్చితంగా ఆ వర్గం మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గానికి మంత్రులుగా వారికి అవకాశం ఇవ్వాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు గారు కమ్మవాళ్ళు తెలుగుదేశంలోనే ఉండాలా, వైసీపీలో ఉండకూడదా? ఎవరంటారు ఉండకూడదని? కమ్మవాళ్ళు జనసేనలో కూడా ఉండొచ్చు. నాదెళ్ల మనోహర్ గారు అదే సామాజిక వర్గంగా, పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయనే కదా పార్టీలో. మరి చక్కగా మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు అసలు ఏ ఇన్ఛార్జిని వేయాలన్నా ఎవరిని పీకేయాలన్నా నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజుకి ప్రధానమైన పాత్ర ఆయనే కదా పాత్రధారుడు. మరి మీరు ఎవరికైనా ఒక కమ్మవారికి ఒక 4-5 సీట్లు రెఫర్ చేసే అవకాశం ఇచ్చారా? మీ పార్టీలో ఉన్న ఏ కమ్మ సామాజిక వర్గం చెందిన నాయకుడైనా ఒక 5 ఎమ్మెల్యే సీట్లు రికమెండ్ చేసి ఇప్పించాడా? మరి జనసేన నాదెళ్ల మనోహర్ గారు ఇప్పించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మరి ఎంతమంది రెడ్లు అవకాశం ఇప్పించలేదు? రెడ్డి సామాజిక వర్గం చెందిన వారికి ఎమ్మెల్యే సీట్లు చంద్రబాబు గారితో మాట్లాడి. సో కాబట్టి సామాజిక వర్గాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మీరు కమ్మ సామాజిక వర్గాన్ని అణిచివేయాలనేటువంటి ఆలోచన మైండ్లో ఉంది, అందులో డౌట్ లేదు. తెలుగుదేశం మీద కాస్త వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా మీరు బయటికి లాగేసి వాళ్ళతోటే ఆ పార్టీ అధినేతను తిట్టించారు, వారిని నాశనం చేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాల నాని, దేవినేని అవినాష్, కర్ణం బలరాం కృష్ణమూర్తి కొడుకు కర్ణం వెంకటేష్, మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి. ఆయా వారి సొంత వర్గాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సో కాబట్టి కమ్మవారికి మీరేదో వారిని ప్రేమగా వారికి మీరు అండగా నేను ఉంటాను నా పార్టీలో ఉండకూడదా అని మీరు ప్రశ్నించే ముందు వారిని రాజకీయంగా నాశనం చేయాలి, తొక్కేయాలి అనేటువంటి ఆలోచన మీరు చేశారా లేదా? చెయ్యకపోతే వారికి మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదు అనేటువంటి మాటకు మీరు సమాధానం చెప్పి, ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో మంత్రులుగా పనిచేయడానికి పనికిరారా కమ్మ వాళ్ళు ఎవరు? ఎక్కడన్నా ఉందా? ఏ ప్రభుత్వం అన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆఖరి కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీగా గుర్తింపు పొందింది మీ నాన్నగారు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా. అలాంటి మీ నాన్నగారు కూడా ఎప్పుడు కమ్మ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా మరి 2 క్యాబినెట్లు కమ్మ వారికి అవకాశం ఇవ్వకుండా లేడు. మరి మీరు ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు ఆ వర్గం మీద ద్వేషాన్ని నింపుకున్నట్లే. సో ముందు ఆ సామాజిక వర్గం వారికి మంచి అవకాశం ఇచ్చి భవిష్యత్తులో వారికి పెద్దపీట వేసి అప్పుడు ఆ వర్గం మాకు వ్యతిరేకత కాదు, ఆ వర్గం మీద మేము ప్రేమ వాత్సల్యాన్ని కురిపిస్తున్నాము, ఆ వర్గం యొక్క అభివృద్ధిని మేము కోరుకుంటున్నామని చెప్పేసి అప్పుడు చెప్పండి.